వినికిడి సమస్యను సాంకేతికతతో అధిగమిద్దామని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఈఎన్టీని ఆరోగ్యశ్రీలో చేర్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. వినికిడి లోపంతో ఇప్పటికే 45 కోట్ల మంది బాధపడుతున్నారని, 2050 నాటికే 70 కోట్ల మంది వినికిడి లోపంతో బాధపడే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయన్నారు. ప్రపంచ వినికిడి దినోత్సవం, వరల్డ్ హియరింగ్ డే, ఇది ఒక మంచి సామాజిక కార్యక్రమం. ఇందులో తప్పకుండా వస్తాను అని చెప్పి నేను ఈరోజు వచ్చి ఇందులో పాల్గొని మీతో పాటు ఈ కార్యక్రమాల్లో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ఇన్స్టిట్యూట్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మనం ఎంత అందంగా ఉన్నా, ఎంత డబ్బున్నా, ఎన్ని కోట్ల రూపాయలున్నా కూడా మనిషి వినికిడి లేనప్పుడు ఆ యొక్క జీవితం ఒక మరి అంధకారంలో ఉన్నట్టే అని చెప్పుకోవచ్చును. ఎందుకు అనంటే మనకు ఎదుటివారు మాట్లాడేది మనకి వినపడదు, మనం చెప్పేది ఎదుటివారికి అర్థం కాదు. అదేదో బ్రెయిలీలోకి వెళ్ళిపోతే ఆ బ్రెయిలీ వాళ్ళు మాట్లాడుకుంటే వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది, కానీ మనలాంటి వాళ్ళం అది రిసీవ్ చేసుకోలేమనే విషయం అందరికీ కూడా తెలుసు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి టెక్నికల్స్ ఏదైతే అడ్వాన్స్ టెక్నాలజీ ఉందో, సార్ చెప్పినట్టుగా అప్పుడే పుట్టిన బిడ్డ కూడా తన